బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా బాగా ఎక్కువైంది. నాగ చైతన్య, సమంత, నిహారిక ఇలా పలువురు సినీ తారలు విడిపోతారని, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజే మారిపోతుందని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పిన వేణుస్వామి పలువురు మంత్రులు ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని కూడా తెలిపారు. ఇక మెగా కుటుంబమై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన క్లింకారా జాతకంపై వేణుస్వామి స్పందించారు. ఆమె తిరుగులేని జాతకమని, అనేక విజయాలను సాధించి మంచి గుర్తింపును సంపాదించుకుంటుందని అన్నారు. సాధారణంగా పిల్లల జాతకాల గురించి చెప్పకూడదు. ఆమె తిరుగులేని జాతకమని, అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపును సంపాదించుకుంటుందని అన్నారు. కేవలం బారారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే వారికి ఉండే గండాల గురించి కూడా చెప్పాలి. అందుకే చాలా మంది జాతకాలు చెప్పరు. అన్ని బాగున్న పిల్లలకు చెప్పవచ్చు అని వేణుస్వామి తెలిపారు. అలాగే ఉపాసనకు ఇంక పిల్లలు పుట్టరని కూడా చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో వేణుస్వామిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో బిడ్డ విషయంలో ఉపాసన ఇటీవలే కొన్ని కామెంట్స్ చేశారు. సెకండ్ చైల్డ్ ని కనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉపాసన ప్రకటించారు. నేను ఆలస్యంగా పిల్లలను కనాలని నేను అనుకున్నాను. అందుకే 10 ఏళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను అంతగా పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు అస్సలు చేయనని ఉపాసన చెప్పుకొచ్చారు.